నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఊర్లో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళటం చాలా మంచిదండి. ఈ అమ్మవారు వచ్చి మాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు గ్రామదేవత అనమాట. సో మేము 2 డేస్ వైజాగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో లాంగ్ డ్రైవ్ అనమాట బైక్ మీద. సో అందుకు అంతా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి మేమైతే వెళ్ళేటప్పుడు అయితే అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. మేమైతే ఇంటి దగ్గరే ఉదయాన్నే 6 గంటలకైతే బయలుదేరామండి. ముందు రోజునే మా అన్నయ్య అయితే ఫోన్ చేసి మొత్తం ప్లాన్ అంతా కూడా ఎక్కడికి ముందు వెళ్ళాలి ఏంటనేది క్లారిటీగా చెప్పాడు. కాకపోతే మా అన్నయ్య 5 గంటలకే ఇంటి దగ్గర బయలుదేరమని చెప్పాడు. కానీ మేమే 1 గంట లేట్ చేసేసాం. మేమైతే పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వైజాగ్ వెళ్ళడం. అది కాకుండా నేనైనా సరే పక్కనే అంటే వైజాగ్ కొంచెం మేము దగ్గరలో ఉన్నా సరే నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా వైజాగ్ అనేదే చూడలేదు. సో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే కలిసి చూస్తున్నాం. ఇద్దరమే కాబట్టి ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. సో సింపుల్గా ఇద్దరం అయితే బయలుదేరేసాము. ఇంకా చెప్పాలంటే అసలు పిల్లలు నిద్ర లేవకముందే బయలుదేరాము. ఇంకా పిల్లలు నిద్ర లేచారంటే మాకంటే ముందు వాళ్ళే బయలుదేరుతారు. చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో వెళ్ళడం అంటే కొంచెం రిస్కేనండి. సో అది కాకుండా మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం ఇంత లాంగ్ అయితే ఎప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళలేదు. 2 డేస్ నుంచి అయితే వర్షం పడుతుంది, తుఫాన్ అని చెప్పారు. అయినా సరే మేము మొండిగా బయలుదేరిపోయాము. అమ్మ వాళ్ళ సైడు ఎక్కువగా కొండలు కాబట్టి మాతో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా వర్షాలు అనేవి ఎక్కువగానే కురుస్తాయండి. అది కాకుండా మేము బయలుదేరేది ఎర్లీ మార్నింగ్ 6 కాబట్టి వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. అలానే చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ మనం పీల్చే గాలి అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుందండి. అందులో ఎలాంటి కలుషితం కూడా ఉండదు. డైలీ మనం పీల్చే గాలి కంటే ఎర్లీ మార్నింగ్ పీల్చే గాలి చాలా మంచిది. అందుకేనండి జాగింగ్స్ అవి ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా చేస్తుంటారు. అలానే మాకైతే ఆ రోజు నైటే వర్షం అయితే పడింది. సో చాలా పెద్దవానే పడిందండి. అందుకే ఎక్కడికక్కడ గుంటలు గుంటలు అయ్యి నీరైతే నిలబడిపోయింది. కడుపుతో ఉన్న వాళ్ళు కానీ ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తే మాత్రం అప్పుడే డెలివరీ అయిపోయినా సరే ఆశ్చర్యపోనవసరం లేదండి. అలా ఉన్నాయి రోడ్లు అయితే. మెల్లగా ఆ రోడ్లు అయితే దాటేసి హైవే అయితే ఎక్కిపోయామండి. ఇంకా నేరుగా అయితే మా వారు పెట్రోల్ బంక్ అయితే పోనిచ్చారు. ఎందుకంటే మాకు లాంగ్ కాబట్టి సో ముందుగా పెట్రోల్ అయితే కొట్టించుకుంటే చాలా సేఫ్టీ. మా వారు మాత్రం మ్యాక్సిమం 45-55 మధ్యలోనే డ్రైవ్ అయితే చేస్తారు స్పీడ్ అనేది. ఎందుకంటే మేము అంత తొందరగా వెళ్ళిపోయి అక్కడ చేసేదేమీ లేదు. అంటే 1 డే అక్కడ నైట్ అయితే స్టే చేస్తాం కాబట్టి సో నిదానంగానే వెళ్ళాము. అలానే హెల్మెట్ అయితే తప్పనిసరిగా తీసుకున్నామండి. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, సో హెల్మెట్ అనేది తప్పకుండా ఉండాలి. మేము తగరపు వలస దగ్గరికి వచ్చామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. పడే వర్షము పెద్దగా కూడా ఏం పడట్లేదు, చిన్న తుప్పర్లా పడుతుంది. అయినా సరే బండి మీద తడిసిపోతున్నాము. ఇంకా మా వారైతే హెల్మెట్ ఉంది కాబట్టి సేఫ్ అయిపోయారు. కానీ నేను మాత్రం తడిసిపోతున్నాను. ఎక్కడైనా టిఫిన్ చేద్దామని ఆగదామని అయితే అడిగాను. ఇంకా మా వారు తగరపలుసులో అయితే ఒక టిఫిన్ కొట్టు దగ్గర అయితే ఆపారు. నేను అమ్మ వాళ్ళ సైడ్ వస్తే మ్యాక్సిమం టిఫిన్ ఏంటంటే ఇడ్లీ మాత్రమే తింటాను. అదే మా సైడ్ అయితే ఓన్లీ దోశ పూరేనండి. నాకు మా సైడ్ టిఫిన్లో కల్లా ఇడ్లీ నచ్చిద్ది. బైక్ మీద ఉన్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ వర్షం అయితే కనబడకుండా బాగానే కురుస్తుంది. ఇంకా వేడివేడిగా మేమైతే అక్కడ టిఫిన్ అయితే చేసి వర్షం తగ్గే వరకు కూడా అక్కడే ఉన్నామండి. అనవసరంగా బయలుదేరామేమో తుఫాన్ అని కూడా చూడకుండానైతే బాధపడ్డాము. కానీ వాళ్ళని అడిగారు మా వారు, ఇప్పుడు ఎప్పటి నుంచి వర్షం పడుతుందంటే ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా అని అన్నారు. ఇంకా చిన్నగా తగ్గిందో లేదో మళ్ళీ మేము తినేసి అయితే బయలుదేరిపోయాము. అలా అని వెళ్ళే వాళ్ళం తిన్నగా వెళ్తామా, ఏది ఆకర్షిస్తే అక్కడే ఉండిపోతాము. ఇంకా మాకైతే ఇక్కడ ఫోటో స్టేషనరీ అనే ఒక స్టూడియో అయితే కనిపించింది. ఇదంతా కూడా ఒక సెటప్ అనమాట. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, అలానే రీల్స్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ప్లేసెస్ కదా. సో నేను చాలా రీల్స్లో అయితే వీటి గురించి చూశాను. బట్ రియల్గా చూసేసరికి ఇంకా ఆపుకోలేక మా వారిని అయితే చూడాలనిపిస్తుంది అంటేనే తీసుకెళ్లారు. ఇదంతా కూడా ప్రతిదీ కూడా ఒక సెటప్ అనమాట. ఈ సినిమాల్లో చూస్తాం కదా, సో ఆ మాదిరిగా ప్రతి ఒక్కటి కూడా ఉంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్ అనుకుంటాను. సో ఇక్కడే ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే చాలా బాగుంటుందని అయితే నేను మా వారు అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మొత్తం చూసుకొని మూవ్ అయిపోయాము. ఇక్కడ కూడా ఎక్కువసేపు అయితే సమయం అయితే వృధా చేయట్లేదు. తొందరగా చూసుకుంటా బయలుదేరిపోతున్నాము. ఫస్ట్ అయితే భీమిలి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా భీమిలి బీచ్ దగ్గర అయితే కాసేపు ఆగి లోపలికి వెళ్ళి మంచిగా అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాను. మాకు కూడా అక్కడ బాపట్లలో సూర్యలంక బీచ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇలా అంటే ఇక్కడ కూర్చొని బీచ్ని వ్యూని ఆస్వాదిస్తూ భలే ఉంటుంది. నాకు ఇది బాగా నచ్చింది ఇక్కడైతే మాత్రం. ఇంకా ఇక్కడే అనుకున్నా కానీ వైజాగ్ మొత్తం కూడా అలానే ఉంది. మాకు కూడా బాపట్లలో సూర్యలంక బీచ్ అలా డెవలప్ చేస్తే చాలా బాగుంది అనిపించింది.
ఇక నేను మా వారైతే అక్కడే కాసేపు అయితే కూర్చొని బీచ్ వ్యూని చూస్తూ కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే నాకు ఎక్కువగా బీచ్‌లో మునగడం కంటే ఇలా బీచ్ ఒడ్డున కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేయటమే చాలా ఇష్టము. అలా చూస్తూ ఎంతసేపైనా సరే గడిపేస్తాను నేను సమయాన్ని. అంతేకాని బీచ్‌లో స్నానాలు అలాంటివంటే మాత్రం మన వల్ల కాదు. ఇంకా అలా కాసేపు అయితే లవ్ భీమ్‌ది ఉంది కదండీ! ఇక్కడైతే ఫోటో అయితే తీసుకొని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ రోజు మా అదృష్టం ఏంటంటే క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉంది. అదే వర్షాలని చెప్తున్నాను కదా! సో, ఆ వర్షం కూడా తగరపలుసు అంటే అక్కడే ఆ సరౌండ్‌లోనే పడింది అంతే. కానీ ఇంకా అంత లెక్కన అయితే పెద్దగా లేదు. ఇంకా మా లక్ అని చెప్పుకోవాలి. మేము వెళ్ళిన 2 డేస్ కూడా వర్షం అయితే పడలేదు. సో, మొత్తం అయితే భీమిలి బీచ్ అయితే ఈ విధంగా ఉంది. నేనే మొదటిసారి చూస్తున్నాను. మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి నాకే నవ్వొస్తుంది. మీలో కూడా చాలామంది చూసే ఉంటారు కదా! కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మంచిగా వీడియోస్, ఫోటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా సాగర్ కన్య దగ్గరకైతే వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చే అలలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. అయినా సరే మంచిగా ఉంది వ్యూ మాత్రం. అక్కడైతే మంచిగా ఫోటోలైతే తీసుకున్నామండి. ఇంకా మా ఆయనైతే టైం అవుతుంది కదా! వెళ్దామని అయితే అన్నారు. ఇంకా చుట్టూ అయితే ఉందండి. ఇక్కడ యోగా చేసుకునేది. మనకైతే ఇలాంటి వాటితో అస్సలు సంబంధమే ఉండదులెండి. ఇంకా పార్క్స్ అయితే చాలా ఉన్నాయి కానీ పిల్లలతో వస్తేనే ఇలాంటివైతే ఎంజాయ్ చేయగలం. పెద్దోళ్ళు వింటే చాలా కష్టమేనండి. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మా వారు మాత్రం బైక్ వేసుకుని తుర్రుమంటూ ఎంత తొందరగా వెళ్ళిపోదామా వైజాగ్ అనే చూస్తున్నారు. మొత్తానికి మా అన్నయ్య బైక్ బట్టి సరిపోయింది. లేకపోతే ఫస్ట్ అయితే బస్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ బస్‌కి వెళ్ళినట్టయితే ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడలేము కూడా. ఏదేమైనా లాంగ్ డ్రైవ్ అయినా సరే కొంచెం బైక్ ఉంటేనే అన్ని ప్లేసెస్‌ని కూడా కవర్ చేయగలం. మాకు అది చాలా ప్లస్ అయింది. సో, బైక్ ఉండబట్టి మాకు నచ్చిన దగ్గర ఆగుతున్నాము. నచ్చినప్పుడు బయలుదేరుతున్నాము. ఇంకా మేమైతే భీమిలి నుంచి అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాము. ఇంకా బార్‌కైతే మనకి బీచ్ అనేది వైజాగ్ వెళ్ళినంత వరకు కనిపిస్తూనే ఉంటుందండి. సగం మా అన్నయ్య కూడా ఇలా అందుకే వెళ్ళమని చెప్పాడు. బీచ్ ఒడ్డు నుంచి చాలా బాగుంటుంది బావ వ్యూ. చూసుకుంటా వెళ్ళొచ్చు. సో, అలానే మీరు వెళ్ళండి అని అయితే మా అన్నయ్య చెప్పాడు. సో, అందుకనే మేము ఫస్ట్ భీమిలి నుంచే వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. మాకు పక్కనే బాపట్లలో సూర్యలంక బీచ్ ఉన్నా సరే మాకు బోర్ కొట్టేసింది వెళ్ళి. కానీ ఇదే బీచ్ మాకు వేరే ప్రాంతంలో చూడటానికి ఎంత ఆసక్తిగా ఉందో చూడండి. అంతే అంటారు. ఉన్న ప్రాంతం కంటే మనకి పక్క ప్రాంతాలే బాగా నచ్చుతాయి. ఇంకా వెళ్ళేటప్పుడైతే ఇక్కడైతే ఆపేసి మొక్కజొన్న కండ్లు అయితే తీసుకొని తింటూ ఇంకా వైజాగ్ అయితే నేరుగా బయలుదేరాము. మంచిగా బీచ్ వ్యూని చూస్తూ ఇంకా నేను మా వారు కబుర్లు చెప్పుకుంటూ నేరుగా వైజాగ్ ఫస్ట్ జూ పార్క్ అయితే చూడాలని అయితే అనుకున్నామండి. ఎందుకంటే మేము వెళ్ళింది ఆదివారం అనమాట. మళ్ళీ సోమవారం జూ పార్క్ సెలవంట. త్వరగానే చూసుకొని వచ్చేవచ్చు కదా అని చెప్పి ఇంకా భోజనం ఏమీ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయాము. అప్పటికే మా అన్నయ్య అన్నాడు తినేసి వెళ్ళండి మళ్ళీ మీకు అవ్వదు అంత తొందరగా బయటకైతే రారు అని చెప్పాడు. కానీ మేమే వినుకోకుండా లోపలికి వెళ్ళిపోయాము. కానీ మా ఆయన అయితే పాపము టిఫిన్ ఏం పెద్ద చేయలేదు వర్షం వస్తుందని. సో, తొందరగా అయితే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే చెరో ప్లేట్ ఇడ్లీ తినేసి బయలుదేరిపోయాము. కానీ మా వారికి బాగా ఆకలేసి ఇంకా కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వచ్చి అక్కడే లోపలే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. కాకపోతే ఎప్పుడైనా సరే జూకి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుడ్ అనేది బయట తినేయటము లేదా మనం ఇంటి నుంచి తెచ్చుకుంటేనే చాలా బెటరు. అక్కడ ఏమీ లేదు. ఆ 2 బాక్సుల బిర్యానీ వచ్చి 500 అయింది. ఒక్కొక్కటి 250 అంట. బయట ప్రపంచం ఎలా ఉందో కానీ నాకైతే మాత్రం ఈ కాస్ట్ అనేది కొంచెం టూ మచ్‌గానే అనిపించింది. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మంచిగా ఫుడ్ అయితే అక్కడ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడైతే ఇంకా జూకి లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఎందుకంటే చాలా లాంగ్ మినిమమ్ ఒక 2 అవర్స్ అయితే పడుతుంది చూసి రావడానికి. సో, ముందుగానే ఫుడ్ తిని వెళ్తేనే చాలా బెటరు. చాలామంది అయితే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొచ్చుకున్నారు. చాలా అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే. మాకంటే తెలీదు కాబట్టి మొండికొచ్చేసాము. ఇంకా మనకి ఇదిగోండి కారులో కూడా తిప్పుతారంట. గంటకి మనిషికి రూ. 50 ఎంతో ఛార్జ్ చేస్తారు. మనకి మ్యాప్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకా మేము ఎక్కువ ప్లేసెస్ మరి పెట్టొచ్చో పెట్టకూడదో నేనైతే పెద్దగా అయితే ఏం పెట్టలేదు. ఈ జూ పార్క్ చూడాలని నేను ఎప్పటినుంచో అనుకుంటేను ఇప్పటికైతే కుదిరింది నాకు. ఎప్పటినుంచో ఈ జూ అంటే వైజాగ్ రావాలి మంచిగా ప్లేసెస్ అన్నీ కూడా చూడాలని అయితే ఎప్పటినుంచో అనుకున్నాను. మా వారికి కూడా సేమ్ పాపము. కానీ మాకు ఈ వ్యవసాయం ఈ పనిలో పడైతే అస్సలు కుదరలేదు. సో, ఫైనల్‌గా అయితే ఇప్పుడైతే మాకు కుదిరింది.
ఇది కూడా అనుకోకుండానే వచ్చాము. ముందుగా అయితే పెద్దగా ఏం ప్లానింగ్స్ అయితే వేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దామని మాత్రమే అనుకున్నాము. మేము వెళ్ళేటప్పుడే నెమళ్ళు అయితే ఒక్కొక్కటిగా భలే పురువిప్పుతున్నాయండి. నేను నెమలిని చూడటమే మొదటిసారి అనుకుంటే ఇంకా పురివిప్పి మరీ చూపించాయి. ఒకటికొకటి బోనస్గా వచ్చాయి అనమాట. అన్నీ కూడా ఒక్కొక్కటే నెమళ్ళన్నీ కూడా భలే పురివిప్పుతున్నాయి. కానీ ఎక్కువగా కాళ్ళు నొప్పులు మాత్రం మామూలుగా రాలేదు. ఎక్కడికక్కడే కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ మాత్రం చేతిని పట్టుకునే తిరిగాము. సో ఫైనల్గా తర్వాత అయితే వరుసన ఒక్కోటిగా చూసుకుంటూ వస్తున్నాము. రిషికొండ బీచ్కి అయితే వచ్చామండి. కానీ ఆ రోజు సండే కదా, క్లౌడ్ అయితే బాగా ఎక్కువగానే ఉంది. లోపలికైతే ఏం పెద్దగా వెళ్ళలేదండి. బీచ్ అయితే పెద్దగా చూడకుండానే వచ్చేసాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోవచ్చింది. అందుకని ఇంకా బయటకు అయితే వచ్చేసి ఎక్కడైనా ముందు మంచి రూమ్ అయితే తీసుకుని తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి వద్దాంలే ఛార్జింగ్ పెట్టుకుని అయితే అనుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ ఐ లవ్ వైజాగ్ అని ఉంటేనే ఇక్కడైతే బైక్ ఆపేసి మంచిగా ఫొటోస్, వీడియోస్ అయితే మొత్తం కూడా తీసుకున్నాము. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు అయితే మాత్రం పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేసేవాళ్ళ. అంటే ఎక్కడికైనా బయలుదేరాల్సి వస్తుందని. కానీ ఇంత లాంగ్ ఎప్పుడు వస్తాం అనుకోలేదు. లేదంటే కొత్తది తీసుకునే వాళ్ళ. పాతది చెడిపోయిందని ఇంకా దాన్ని అయితే పట్టించుకోలేదు. పాడైపోయిందని వదిలేసాము. కానీ ఇప్పుడు దాని అవసరం ఏంటో తెలిసి వచ్చింది. కానీ ఛార్జింగ్ లేకే ఫోన్లో చాలా ప్లేసెస్ అయితే చూడలేకపోయాం ఆ రోజు. అందుకే ముందుగా అయితే రూమ్ కూడా మనము ఎప్పుడు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే తక్కువ కాస్ట్. నేరుగా మనం వెళ్ళి అడిగితే మాత్రం చాలా కాస్ట్ చెప్తారు. మాకైతే వైజాగ్ రావటం ఇదే మొదటిసారి కాబట్టి రూమ్స్ గురించి అయితే పెద్దగా తెలియలేదు. సో తప్పక ఇంకా మాకున్న బడ్జెట్లో అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. మాకేంటంటే మ్యాక్సిమం ఒక నైట్ స్టే చేయడానికి ఉంటే చాలు. ఎందుకంటే మేము రూమ్లో ఉండేదానికంటే బయట ఎక్కువగా అయితే తిరిగాము. 2 డేస్లో అయితే మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా చూసేయాలి. చూసుకొని ఇంటికైతే తొందరగా వెళ్ళిపోవాలి. సో అదే అనమాట. సాయంత్రం 5 గంటలకైతే బయటకైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని అయితే వచ్చాము. ఇంకా రాగానే అయితే ముందు ఇక్కడ నేవీది ఒక మ్యూజియం ఉంటేను అది చూడటానికి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ల్యాండ్ అయ్యి అంటే కిందదంతా కూడా వాటర్ అంట. సో ఫైనల్గా పైకి వెళ్ళి అక్కడ అలా ఉండిపోయిద్దంటే మా వారంట. నాకు భలే ఫన్నీ అనిపించింది. ఇంకా అది మొత్తం కూడా మనకు అంతగా అర్థం అవ్వదు. జస్ట్ చూడాలని ఆతృత తప్ప. ఎందుకంటే నేవీది కదా, ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. అంతా కూడా అలా చూసుకుంటా వచ్చేసాము. అలానే నైట్ ఫుడ్ అయితే మేము బయట అయితే తినేసాము. ఆ రోజు సండే కావడంతో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 12 గంటల వరకు కూడా అసలు ఏమాత్రం కూడా జనం తగ్గటం లేదు. అలానే ఇక్కడ మేమైతే ఆ రోజు సండే కాబట్టి ఫుల్గా నాన్ వెజ్ అయితే తినేయాలని అయితే అనుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే సోమవారం కాబట్టి ఆ రోజు సోమవారం మేము నాన్ వెజ్ తినము. సో అందుకు ముందు రోజు సండే రోజు మొత్తం నాన్ వెజ్ అనేది ఏమైనా సరే తింటే తినేయాలని అయితే ఫిక్స్ అయ్యాము. అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు. తర్వాత ఇదేందో చికెను 65 అంట. నాకేమంతగా నచ్చలేదు. తినేసి బయలుదేరిపోతాం అన్న టైంకి మా అన్నయ్య అయితే కాల్ చేసి నైట్ టైము బీచ్ వ్యూ చాలా బాగుంటుంది బాబా, వెళ్ళి చూసి రండి అని అయితే మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఇంకా మేమైతే దూరం నుంచి చూస్తే బీచ్ ఏం నైట్ కనిపిస్తుంది అనుకున్నాము. కానీ దగ్గరగా వచ్చేటప్పుడు మాత్రమే తెలిసింది. ఇంకా చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. వెళ్ళు, ముందుకెళ్ళు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే వెన్నెల కూడా ఉంది. ఆ వెన్నెల కాంతిలో బీచ్ని చూస్తూ ఉంటే సేమ్ సినిమాల్లో చూపించినట్టుగా అనిపించింది. ఆ నైట్ మాత్రం మాకు ఒక మెమొరబుల్ డే అనే చెప్పుకోవాలి. బీచ్ ఒడ్డున అయితే చాలా సమయం అయితే గడిపాము. కరెక్ట్గా 11:30కి అయితే రూమ్కి వెళ్ళాము. సో అప్పటికి కూడా అసలు ఏమాత్రం కూడా జనం అయితే తగ్గట్లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే 6 o'clock అయితే రూమ్ దగ్గర నుంచి అయితే బయలుదేరి అంటే రూమ్ అయితే ఖాళీ చేసేసాము. ఇంకా నేరుగా ఒక్కోటి చూసుకుంటూ మళ్ళీ రూమ్కి రాకుండా ఇంకా నేరుగా వెళ్ళిపోదామని. సో ఎర్లీ మార్నింగ్ అయితే 6 o'clock అయితే వైజాగ్ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా బీచ్ ఒడ్డున కదా, నచ్చకుండా ఎలా ఉంటుందండి. నాకు ఈ రోడ్ల సైడ్ ఈ చిన్న చిన్న పూల కుండీల సెట్టింగ్ భలే నచ్చింది. నైట్ టైం అయితే ఇక్కడ లైట్ సెట్టింగ్ కూడా పెట్టారు. భలే కనబడుతుంది నైట్ టైం మాత్రం.
ఇంకా అక్కడక్కడ అయితే మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. బైక్ కాబట్టి నచ్చిన చోట ఆపేసి మంచిగా ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ తుర్రుమంటూ వెళ్ళిపోతున్నాము. ఎక్కడ కూడా మా వారైతే అస్సలు టైం వేస్ట్ చేయట్లేదు. పద 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 అని అంటున్నారు. ఎందుకంటే మా వారికి ఆల్మోస్ట్ వచ్చాం కాబట్టి ప్లేసెస్ అన్నీ కూడా చూసి వెళ్తేనే తృప్తి. ఇంకా ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. నైట్ టైం వచ్చాం కాబట్టి పెద్దగా అయితే చూడలేదు. జస్ట్ బీచ్ని అలా బీచ్ వ్యూని అయితే ఆస్వాదిస్తూ వెళ్ళిపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ముందు ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. Oi. Oi. ఎర్లీ మార్నింగ్ ఆర్కే బీచ్ అండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. పెద్దగా జనం కూడా లేరు. వైజాగ్లో మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా యూట్యూబ్లో చూసేటప్పుడు ఎప్పుడు వెళ్దామా అనిపించేది. ఎప్పుడైనా సరే ఒక 2 days ప్లాన్ వేసి వైజాగ్ మొత్తం చుట్టేయాలనుకున్నాము. చివరికి పెళ్ళైన 5 సంవత్సరాలకైతే అవకాశం వచ్చింది. అది కూడా ఏదో వైజాగ్ అనేది కొద్దిగా మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉండటం వలన, లేదంటే ఇది కూడా ఉండేది కాదు. ఎందుకంటే పిల్లల్ని పట్టుకునే వాళ్ళు మెయిన్ ఉండాలి. సో ఇక్కడైతే అమ్మ చెల్లి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే పిల్లల్ని వదిలిపెట్టి మేమిద్దరం అయితే వచ్చాము. పిల్లల్ని తీసుకొని అయితే ఇలా తిరగడం అంటే కొంచెం రిస్కే, చాలా కష్టము. సో ఫైనల్గా ఇక్కడ వరకు అయితే ఆర్కే బీచ్ వరకే చూసామండి. నెక్స్ట్ వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇప్పటి వరకు అంటే వీడియో బాగా లెంగ్తీ అయిపోతుందని ఇవన్నీ కూడా పార్ట్ 1 కింద అయితే వీడియో పెడుతున్నానండి. మిగతా ప్లేసెస్ అన్నీ కూడా పార్ట్ 2లో అయితే పెడతాను. రిషికొండ బీచ్, కైలాసగిరి, అలానే తెన్నేటి పార్కు, ఫిషింగ్ హార్బరు, రామానాయుడు స్టూడియో, శ్రీరామనారాయణ, విజయనగరం కూడా వెళ్ళామండి. సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2లో అయితే వీడియోలో పెడతాను. ఎందుకంటే పార్ట్ 1లో కంటే పార్ట్ 2లోనే ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఇంతకీ వీడియో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రకృతికి దగ్గరగా మీకు నచ్చేలానే చూపించాను. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తామండి. పార్ట్ 2 వీడియోని కూడా తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.